హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? ఎలా ఉన్నారు అందరూ? మనకు వరలక్ష్మి వ్రతం తొందరలోనే వచ్చేస్తుందండి. ఇంకా వరలక్ష్మి వ్రతం అంటే చాలా హంగామా చేస్తుంటారు. ఇంకా పూజకు కావాల్సిన సామాగ్రిలు ఇవన్నీ కొంటూ ఉంటారు. ఇవన్నీ కొన్నప్పటికీ వరలక్ష్మి వ్రతంలో ముఖ్యంగా చేయవలసింది ఒకటుంది. అదేనండి తోరం. మనం ఇప్పుడు తోరం ఎలా చేయాలో చక్కగా తెలుసుకుందాము. ఇంకా తోరం అనేది మనం అమ్మవారి పూజల్లో ఖచ్చితంగా చేయాలండి. ఎందుకంటే ఈ వరలక్ష్మి వ్రతానికి తోర పూజ చేసి ఈ వ్రతం అనేది చేస్తూ ఉంటారు. ఇంకా తోరం విషయంకొస్తే మనం ఇది తోర పూజ అంటే 9 ముడులు వేసి తోరాన్ని తయారు చేసుకోవాలి. ఇంకా దీనికోసం మనం తెల్ల దారం, పూలంటే ఏ పూలన్నా కట్టుకోవచ్చండి. మల్లెపూలు, కనకాంబరాలు మన ఇష్టం. మరువం ఇలాగ సంపెంగ పూలు వేటితో అన్నా కట్టుకోవచ్చు. పూలు లేనప్పటికీ కూడా మనం అనేసి ఈ ముడులు కూడా వేసుకోవచ్చు చక్కగా. ఇలాగ తెల్ల దారాన్ని తీసుకుని 9 పోగులు తీసుకోవాలి. ఖచ్చితంగా అయితే 9 పోగులు అయితే తీసుకోవాలి. ఇలా 9 పోగులు తీసుకొని చక్కగా పసుపు రాసేసి ఎక్కడా కూడా తెలుపు అనేది కనపడకుండా చక్కగా పసుపు రాసేసుకొని దానికి ఇలా పూలు కట్టినట్టు కాకుండా ముడి అనేది వేసుకోవాలి. గ్రంథి అంటే ముడి. ఇలాగ 9 గ్రంథులు అంటే ఒక్కొక్క గ్రంథికి ఒక్కొక్క నామం కూడా ఉంది. ఈ 9 నామాలు చదువుతూ చక్కగా బొట్లు పెట్టి ఈ అమ్మవారికి ఒకటి కట్టేసి సమర్పించి మనం ఒకటి కట్టుకొని మన ఇంటికి వచ్చిన ముత్తైదువుకి ఎవరన్నా కూడా ఇలా చేస్తూ ఉండాలి. మామూలుగా అయితే 3 చేసుకుంటే ఇంకా అందరికీ ఇవ్వాలి అనుకున్న వాళ్ళు చేసుకోవచ్చు. ముఖ్యంగా 3 అయితే సరిపోతాయి. ఈ విధంగా చక్కగా తోరలు అయితే తయారు చేసుకొని అమ్మవారి పూజకి మనం సిద్ధం కావచ్చు. కానీ ఇవి ముందు రోజు చేసుకోవచ్చు అంటే ముందు రోజు అయితే చేసుకోకూడదండి. పూజ చేసుకునే ముందు కావాల్సి ఉంటే కూడా ఒక ఉదయంతో చేసుకోవచ్చు, కానీ ముందైతే చేసుకోకూడదు. ఈ విధంగా చక్కగా తోరాలు తయారు చేసుకొని వరలక్ష్మి వ్రతానికి సిద్ధం చేసుకొని తర్వాత మాత్రమే తోర గ్రంథి పూజ చేసుకున్నాక మనం చేతికి ఇవి ధరించి ఇంకా మనం అనేది పూజ అష్టోత్తరం కానీ ఏదన్నా కూడా మీకు వరలక్ష్మి వ్రతం బుక్ ఉంటే చక్కగా అందులో చూసి చేసుకోవచ్చు. ఈ విధంగా పూలనేది సమర్పించే పూలనేది చూడడానికి అందంగా అలంకారంగా ఉంటుంది కాబట్టి పూలనేది వేసి కడుతూ ఉంటారు. పూలు లేవు మాకు ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు చక్కగా ముడులు కూడా వేసుకోవచ్చు. మనకైతే తోరం అనేది ఖచ్చితంగా కావాలి కాబట్టి చక్కగా ఈ విధంగా సులభంగా తోరం అయితే తయారు చేసుకోండి. ఇంకా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఏమన్నా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా తర్వాత వీడియోలో అసలు తోరగంది పూజకి చదవలసిన మంత్రాలు ఏంటి, అసలు తోరం ఎందుకు ధరించాలి, ఎవరైనా ఖచ్చితంగా తోరం చేసుకోవాలనేది ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను.